జై శ్రీరామ్. ఈ రోజు అయితే పొద్దున్నే లేచి మా గురువు గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని షాప్లో వర్క్ అయితే స్టార్ట్ చేసేసా. వర్క్ చేస్తున్నాం కానండి కింద మీద తడిచిపోతుందండి. ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలు టిఫిన్ షాప్లో అయితే అస్సలు వర్క్ చేయలేం. నాలాగే ఇలా షాప్లో కష్టపడి తడిచిపోయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అలా ఇంటికి వెళ్ళి ఒక గంట సేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా అలా లేచిన తర్వాత సబ్బోర్ నుంచి నా ఫ్రెండ్ అయితే కాల్ చేశాడు. కాల్ చేసి మీ కోటపాడులో జిమ్ లేదు కదా, రా జిమ్ పెట్టేద్దాం అని చెప్పాడు. అలా నేను నా ఫ్రెండ్ అయితే కోటపాడులో చాలా షాపులు తిరిగాం, కానీ ఏది సెట్ అవట్లేదు. రెండైతే సెట్ అయ్యాయి. దాని గురించి అదర్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన కోటపాడులో జిమ్ రావాలని ఎంతమంది కోరుకుంటున్నారో ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి. ఈ జిమ్ అయితే కంప్లీట్ గా ఏసీ జిమ్ అండ్ హైజోనిక్ గా ఉంటుంది. ఇంటీరియర్ అండ్ జిమ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటది. ఎందుకంటే మా వాడికి ఆల్రెడీ ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది. సబ్బవరంలో ఆల్రెడీ ఒక జిమ్ కూడా ఉంది. ఇంకా అది అలా కంప్లీట్ చేసుకుని ఫోటోషూట్ కి అయితే స్టార్ట్ అయ్యాను. ఫోటోషూట్ ఎందుకంటే 21st నా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పాను కదండి, వాడికి ఫొటోస్ తీయడానికి అయితే వెళ్తున్నాను. నేను నా ఫ్రెండ్ మోహన్ అండ్ నానిగడ్ అయితే అలా ఫొటోస్ తీసుకోవడానికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా అక్కడ ఒక గంటన్నర కష్టపడి ఫొటోస్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకుని అలా ఇంటికైతే వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వాడి స్టూడియో దగ్గరికి అయితే వెళ్ళాను. అలా కాసేపు ముగ్గురు సరదాగా మాట్లాడుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం. ఆ ఫోటోలు వీడియోలు మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మణికంఠ ఎడిట్స్ అని ఉంటుంది. ఈ వీడియోలో అయితే ట్యాగ్ చేస్తాను, ప్లీజ్ వెళ్ళి ఒకసారి అయితే చూడండి. మీరు ఫాలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.